జయ కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి. హే కృష్ణ ముకుంద కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ. కృష్ణ ముకుంద మురారి. దేవకి పంట వసుదేవు వెంట, దేవకి పంట వసుదేవు వెంట, యమునను నదిరేయి దాటితి వంట. వెలసితి వంట నందుని జింత, వెలసితి వంట నందుని జింత, రేపల్లి ఇల్లాయేనంత. కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ. కృష్ణ ముకుంద మురారి. ఏనుగెక్కి ఊరేగాలి జయము జయము నందకుమారులకి, ఏనుగెక్కి ఊరేగాలి జయము జయము నందకుమారులకి. నాకు అర్థమైంది. నేను వేణువు వాయించగానే వీళ్ళందరికీ స్పృహ వచ్చేసింది. కానీ వేణువు వాయిస్తున్నప్పుడు నన్నెవరో పిలిచినట్టు నాకు అనిపించింది. ఇంతకీ నన్నెవరు పిలిచుంటారు? నారాయణ నారాయణ. ప్రభు, ఇక్కడ నందకుమారుడు ఏమంటున్నాడు? నందకుమారుడు ప్రేమ అభిమానం గురించి అంటున్నాడు. కానీ నందకుమారుని యశోదామాత మాత్రమే అలా పిలుస్తుంది. కానీ ప్రభు, యశోదామాత అచేతనంగా ఉంది. మరి తనని అంత ప్రేమగా ఎవరు పిలుచుంటారు? దేవర్షి, నా ఉద్దేశములో నీ ప్రశ్నకి సమాధానం లక్ష్మీమాత మనసులో నిస్సందేహముగా దాగి ఉంటుంది. మాతా, దేవర్షి, మీ ప్రభువుకి లోకంలోని మాయా మర్మాలన్నీ బాగా తెలుసు. వారికందరి మనసులో ఉన్న రహస్యాలు అవగతమే. ఎవరి మనసులో ఏమున్నా వారికి తెలియకుండా ఉండదు. అలాంటప్పుడు మీ ఆ ప్రశ్నకి సమాధానం స్వయంగా మీ ప్రభువే ఎందుకు చెప్పడం లేదు? దేవి, అయినా నీ మనసులోని మాట నాకెలా అవగతమవుతుంది? మీకు లోకంలో అందరి మనసుల్లో ఏముందో తెలుసు. కానీ నా మనసులో మాట మాత్రం మీకు తెలియనే తెలీదు. నాకు ఏం కావాలో కూడా మీరు పట్టించుకోరు. మీరసలు నన్ను అంత పట్టించుకోనప్పుడు నేను మాత్రం మీ ప్రశ్నకు సమాధానం ఎందుకు చెప్పాలి? దేవి, నేను ఎంతమాత్రమూ ఆ ఉద్దేశముతో అనలేదు. నీవు నా మాట విను. ఇక మీరేం చెప్పినా నేను మాట్లాడదలుచుకోలేదు. దేవి, నారాయణ నారాయణ. మాతకి ఏం కావాలో అది నాకు తెలీదు. కానీ మాతకి ప్రభువుకి మధ్య ఉన్న అలౌకిక అద్భుతమైన ప్రేమను చూస్తే మాత్రం ఒకటి అర్థమవుతుంది. ఈ లోకంలో రాధాదేవి ద్వారా ప్రేమని నింపే శుభతరుణం వచ్చేసినట్టుగా ఉంది. నారాయణ నారాయణ. రాధా, ఆగు రాధా, కొంచెం ఆగు రాధా. రాధా, ఇక నీతో పరిగెత్తడం మా వల్ల కాదు రాధా. ఆగు రాధా, ఆగు రాధా. రాధా,
ఆగు తల్లి రాధా. ఆ కృష్ణుడు కూడా గోకులంలో గోపికల్నింత దూరం పరిగెత్తించుండడు. అంతకుమించి నువ్వు గోపికలచే పరుగులు పెట్టిస్తున్నావు. అమ్మా, నా ముందు ఆ కృష్ణుడి పేరు ఎత్తకమ్మా. నా పేరే రాధ. మా నాన్నగారి ముందు కూడా నా మాట చెల్లుతుంది. నేను మాట్లాడినప్పుడు అందరూ నా మాట వినాలి. అయితే నేను ఎవరేం చెప్పినా వినిపించుకోను. నేను చెప్పేశాను కదా, నేను పుట్టినరోజు పండుగ చేసుకోనని. చేసుకోనంటే చేసుకోను, చేసుకోను, చేసుకోను. అమ్మా రాధా, ఇదిగో ఇలా చూసావా? ఈ గాజులు, ఈ హారం, ఈ చెవిపోగులు, మరి ఈ అత్యంత విలువైన కానుకలన్నీ మా చిన్నారి తల్లి రాధ కోసమే. మరి ఇప్పటికైనా నువ్వు పుట్టినరోజు జరుపుకుంటావు కదూ? చేసుకోను, చేసుకోను, చేసుకోను. నేనంటే ఎవరు? రాధని. ఈ కానుకలన్నీ పోయిన ఏడాది కూడా వచ్చినవే. అయితే ఈ ఏడాది మాత్రం నేను కోరుకున్న మనసు పడిన కానుక అందే వరకు నేను నా పుట్టినరోజు జరుపుకోను అంతే. సరే అయితే నువ్వు మనసు పడిన వస్తువులే తీసుకొస్తాం, కానీ నీ మనసులో ఏముందో నాకేం తెలుస్తుంది? అమ్మా, నేను రాధని కదా. ఈ రాధ ఎవరేం చెప్పినా పట్టించుకోదు. చివరికి తన మనసు చెప్పినా వినిపించుకోదు. అలాంటప్పుడు నాకేం కావాలో నాకెలా తెలుస్తుంది? నువ్వు మాకు చెప్తే తప్ప నీకేం కావాలో మాకు మాత్రం ఎలా తెలుస్తుంది? రాధా 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 రాధా. అయినా కీర్తి, నువ్వేం తల్లివి? తల్లి తమ పిల్లలకి ఏం కావాలో ఏం వద్దో అన్న సంగతి వాళ్ళమ్మ కంటే బాగా ఇంకెవరికి తెలుస్తుంది? ఆ మాట నేను కూడా అంటున్నాను చిక్కుల పెద్దమ్మ. కానీ రాధ ఏం చెప్తుందో వీళ్ళెవ్వరికీ అర్థం కావట్లేదు. నువ్వేం దాని గురించి బెంగపడుకురా తల్లి. ఇప్పుడు నీ చిక్కుల పెద్దమ్మ వచ్చేసిందిగా, తనకి నీ గురించి అన్ని బాగా తెలుసు. నేనే అందరికి వివరంగా చెప్తాను. చికాకులక్కయ్య, నువ్వేంటలా అంటున్నావు? నువ్వు రాధని బుజ్జగిస్తున్నావా లేక మా అందరి పని పట్టాలనుకుంటున్నావా? రాధా, కొంచెం ఉండమ్మా. నీ పుట్టినరోజు కోసం ఊరంతా అందర్నీ ఆహ్వానించాం. నువ్వు నీ నిర్ణయం మార్చుకోక తప్పదు. నేను రాధని. మా నాన్నగారికేమో బోలెడన్ని ఆవులున్నాయిగా. అందుకని నా నిర్ణయం అచంచలమైనది. నేను మనసు పడిన కానుక నాకు అందే వరకు నేను నా పుట్టినరోజు చేసుకోనంటే చేసుకోను, చేసుకోనంటే చేసుకోను. ఇక నన్ను నా పాటకు వదిలేండి. కానీ దేవి, నీ మనసులో మాట నాకు చెబితే గాని అది ఏమిటి అనేది నాకెలా తెలుస్తుందో నీవే చెప్పు. మీకసలు నా మనోభావాలు, నా మనసులో మాట తెలియనప్పుడు నేను చెప్పి మాత్రం ఏం ప్రయోజనం? దేవి, ఒకవేళ నేను ఏదైనా పొరపాటు చేసి ఉండొచ్చు, కానీ ఈ విధంగా అలిగి నన్ను అంత శిక్షించకు. ప్రభు, నాకు మీ గురించి చాలా బాగా తెలుసు. కృష్ణుడిలాగే మీరు కూడా ప్రతి వారిని మీ మాటల ద్వారా జయించేస్తారు. కానీ వాళ్ళది కుదరదు ప్రభు. దేవి, ఈ విశ్వమంతా నా ఆధీనంలోనే ఉంటుంది. నేను మాత్రం ప్రేమ ఆధీనంలో ఉంటాను. నేను నీకు మాట ఇస్తున్నాను దేవి. నీవు ఏది కోరుకుంటే అది నేను నెరవేరుస్తాను. అయితే వాగ్దానం చేయండి. నేనేదడిగితే అది ఇస్తానని మాట ఇవ్వండి ప్రభు. దేవి, నేను నీకు వాగ్దానం చేస్తున్నాను. నారాయణ నారాయణ. లక్ష్మీమాత ప్రభువు చేత వాగ్దానం చేయించేసుకున్నారు. కానీ నాకు ఒకటి అర్థం కావట్లేదు. అసలు మాత ప్రభువు నుంచి ఆశిస్తున్నది ఏమిటి? అసలు నాకున్నట్టుండి ఏమైపోయింది? నాకేం కావాలన్నది నేనే గుర్తించలేకపోతున్నానే. అయినా నేను రాధని కదా. ఏం ఆలోచించినా స్వతంత్రంగా ఆలోచిస్తాను. నాకే ఒక్కరు నచ్చ చెప్పలేరు, ఏ ఒక్కరు నా సమస్యని పరిష్కరించలేరు. రాధా, తలుపు తీ తల్లి. నేను అనుకుంటూనే ఉన్నాను. అమ్మకి చెప్పాను. ఇప్పుడు నాన్నగారికి కూడా విడమరిచి చెప్పాలి. కానీ ఏం చెప్పును? ఏమని వివరిస్తాను నేను నాన్నగారికి? ఆయన అడిగే వాటికి నేను ఏ సమాధానం చెప్పాలి? రాధా, నువ్వు మీ నాన్నగారు వచ్చినా తలుపు తీయనంటావా? నాన్నగారు, నేను తలుపు తీయాలి అంటే నేను అసలు మూసేస్తేనేగా. తల్లి, వీళ్ళంతా చెప్పేది నిజమేనా? నువ్వు నీ పుట్టినరోజు చేసుకోనంటున్నావా? ఎందుకు చేసుకోవు? నా
నాన్నగారు నేను రాధని. ఒకే మాటని పదే పదే చెప్పాలా నాన్నగారు? అది నిజమే. అయినా కొంచెం ఆలోచించు. మీ నాన్నగారు నీ పుట్టినరోజు పండుగకి ఈ ఊళ్ళో వాళ్ళందరినీ కూడా ఆహ్వానించటం జరిగింది. అప్పటికీ నీ పుట్టినరోజు చేసుకోవనుకో, అప్పుడు మీ నాన్నగారికి అవమానం జరుగుతుంది కదా. నాన్నగారు అసలు ఈ పుట్టినరోజు ఎవరిది? ఇంకెవరిది? మా ముద్దల రాధదేగా. అందుకేగా చెప్తున్నాను పెద్దమ్మ, పుట్టినరోజు నాదే అయినప్పుడు అన్నిటికంటే ముందు నా కోరిక తీర్చాల్సి ఉంటుందిగా. అందులో అనుమానమేముంది? కానీ అసలు మా చిన్నారి తల్లి కోరిక ఏంటి? నాన్నగారు అదేగా నాకు తెలియడం లేదు. కాని మీ నాన్నగారికి తెలుసుగా. నిజమా నాన్నగారు? నా మనసులో ఏముందో అది మీకు తెలుసా? నాకు ఏ కానుక కావాలో మీకు బాగా తెలుసా? నిస్సందేహంగా తెలుసు. ఎందుకంటే మీ నాన్నకి 1,00,000 ఆవులు కూడా ఉన్నాయి. కానుక నీకు ఏం కానుక కావాలో మీ నాన్నగారికి తెలిసే ఉంటుంది కదా. అయితే నువ్వు నాకు కొంచెం సహాయం చేయాల్సి ఉంటుంది. ఏం సాయం నాన్నగారు? ఏంటంటే నువ్వు ముందుగా నీ కళ్ళు మూసుకోవాలి. అప్పుడు శ్రద్ధగా ఆలోచించి నీకేం కనిపిస్తుందో చెప్పాలి. అన్నింటికంటే ముందుగా నీకేది కనిపిస్తుందో అదే నువ్వు కోరుకున్న కానుక. అలాగా? అయితే నేనది ఇప్పుడే మీకు చెప్తాను నాన్నగారు. చెప్పవేం దేవి, అసలు నీకేం కావాలి? నీ మనసులో ఉన్న మాటేమిటి? నీకేమైనా కనిపించిందా తల్లి? కృష్ణుడు. నాకు కానుక రూపంలో కృష్ణుడు కావాలి. సరేగాని తల్లి, హఠాత్తుగా నీ మనసులో కృష్ణుడు ఎలా కనిపించాడు? హఠాత్తుగా ఏమీ కాదు నాన్నగారు. మన ఊళ్ళో ఎప్పుడు ఎవరిని చూసినా ఒకటే మాట వినిపిస్తుంది, కృష్ణుడు కృష్ణుడు అని. ఎవరినైనా అడిగి చూడండి, కృష్ణుడు అంటారు. గోవులు కాసేవాడిని అడగండి, కృష్ణుడు అంటారు. అంతెందుకు నాన్నగారు, మీరు కూడా కృష్ణుడు కృష్ణుడు అనేగా అంటారు. కృష్ణుడు అలా చేశాడు, కృష్ణుడు ఇలా చేశాడు అంటారు. నాకు కృష్ణుడే కనిపించాడు. అప్పుడే నేను కళ్ళు తెరిచాను. అది నిజమే తల్లి, కృష్ణుడు అంతటివాడే. అయితే సరే నాన్నగారు. తల్లి రాధా, ఆ కృష్ణుడు అంతటి వాడే మరి. అందుకని నాకు నా పుట్టినరోజు కానుకగా కృష్ణుడే కావాలి. కృష్ణుడు కావాలి, కేవలం కృష్ణుడు కావాలి. రాధా, అలా అంటే ఎలా తల్లి? ఆ కృష్ణుడేమైనా వస్తువా? కోరుకోగానే నీకు కానుకగా తెచ్చివ్వడానికి. ఎందుకు ఇవ్వలేరు నాన్నగారు? మన దగ్గరేమో 1,00,000 ఆవులున్నాయి. మరి ఆ కృష్ణుడి తండ్రి దగ్గర కేవలం 10 ఆవులే ఉన్నాయి. నేను కూడా చూసిస్తాను ఈ రాధలో లేనిది ఆ కృష్ణుడిలో ఏముందో. రాధా 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 రాధా, ఏ సచ్చిదానంద భగవాను నుంచైతే ఈ సంసారమంతా కూడా ఏదో ఒకటి అడుగుతూ ఉంటుందో, ఇప్పుడు స్వయంగా రాధాదేవి ఆయనే కావాలని కోరుతుంది. నారాయణ నారాయణ. దేవర్షి, ఆ రాధ తనకెవరి మీదైతే హక్కుందో ఆ వ్యక్తినే కావాలని అడిగింది. ఎన్నో జన్మలుగా అతన్ని పొందాలని కోరుకుంటోంది. పురుషులు లేని ఈ ప్రకృతి ఎలా అసంపూర్ణంగా ఉంటుందో అదే విధంగా కృష్ణుడు లేని రాధ కూడా. చక్కగా చెప్పారు, చక్కగా చెప్పారు మాత. నారాయణ నారాయణ. ప్రభు, పరమావతార రూపంలో కృష్ణుడు లోకంలో ధర్మ సంస్థాపనార్థం జన్మిస్తే అలాగే రాధ కూడా ప్రేమ సంస్థాపనార్థం పుట్టింది. దేవి, నీ మనోభావాన్ని అర్థం చేసుకోగలను, కాని అప్పుడే అదెలా సాధ్యమవుతుంది దేవి? అప్పుడే రాధ కృష్ణుడిని ఎలా పొందగలుగుతుంది దేవి? ఎలా అనేది నాకేం తెలీదు. కానీ మీరు నాకు మాటిచ్చారు, గుర్తుందా? నేను మిమ్మల్ని ఏమడిగినా అది నాకు ఇస్తానన్నారుగా. అలాంటప్పుడు నాకు మీరు తప్ప వేరే ఇంకేమీ అక్కర్లేదు ప్రభు. నారాయణ నారాయణ. ప్రభు, దీనిని బట్టి చూస్తే ఈరోజు తమరు మళ్ళీ మీరు చేసిన వాగ్దానంలోనే ఇరుక్కుపోయినట్టున్నారు. 5 సంవత్సరాల క్రితం మీరు మాత కోరికను తీర్చడానికి రాధాదేవి గోకులానికి వచ్చేలా చేశారు. కానీ ఈసారి మాత కోరిన కానుకను ఏ విధంగా ఇవ్వనున్నారు ప్రభు? కృష్ణయ్య, నీ వేణువు పూర్తిగా డొల్లగా ఉందే. ఇందులో ఈ 7 రంధ్రాలు తప్ప వేరే ఏం లేదు.
మరి ఇందులో నుంచి నువ్వు అంత మధురమైన సంగీతాన్ని ఎలా వినిపిస్తావు? ఇలాగే ఊదటం ద్వారా. నేను ఊదితే ఇందులో నుంచి ఎలాంటి సంగీతం రావట్లేదే. కృష్ణయ్య, నువ్వు చెప్తుంది నిజమే కదా? అంత మధురమైన సంగీతం నువ్వే మోగించావా, లేకపోతే? అన్నయ్య, నీ చిన్న తమ్ముడు చెప్పిన మాటల్ని అనుమానిస్తున్నావా నువ్వు? లేదు లేదు, నేను నిన్ను అనుమానించడం లేదు కృష్ణయ్య. నాకు బాగా తెలుసు నువ్వు ఎంత సమర్థుడివో అని. మోసం చేయటంలో సమర్థుడివి. అన్నయ్య, అంటే నేనెవరినైనా మోసం చేస్తానని నువ్వు అనుకుంటున్నావా? నేను అనుకోవడం కాదు కృష్ణయ్య, నాకు గట్టి నమ్మకం ఉంది నువ్వు మోసం చేస్తావు అని. అన్నయ్య, మేమన్నది ఎప్పుడు ఒప్పుకోము. ఎందుకంటే ఎప్పుడూ ఎవరిని మోసం చేయడు. అయితే ఒకటి ఒప్పుకోవాలి, తను అప్పుడప్పుడు మోసం చేస్తూ ఉంటాడు కదా మధుమంగళం. కృష్ణయ్య, మేమలా అనలేదు. మేము కృష్ణయ్య మిత్రులం. మాకేమో కృష్ణయ్య మీద పూర్తి నమ్మకం ఉంది. అంటే నువ్వే ఈ వేణువుని స్వయంగా చేసుకున్నావా? కానీ అది నేను ఒప్పుకోను. నాన్నగారు చెప్పిన ప్రకారం ఎలాంటి పరీక్ష చేయకుండా గురువుని గురువు అని ఒప్పుకోకూడదట. కనుక నేనొప్పుకోవాలంటే నువ్వు ఈ వేణువుని వాయించి వినిపిస్తే ఒప్పుకుంటాను. శ్రద్ధగా వినన్నయ్యా. కృష్ణయ్య, ఇది అదే వేణువు, నువ్వు కూడా అదే కృష్ణయ్యవి. మరి ఇందులో అసలు స్వరమేది? మరి ఇప్పుడేమనిపిస్తుంది కృష్ణయ్య? ఇవాళ ఏ విధంగా అయితే నీకు పుట్టినరోజో అదే విధంగా కృష్ణుడి పుట్టినరోజు కూడా. నువ్వు ఆ కృష్ణుని తప్ప వేరే ఏదైనా కోరుకో. నాన్నగారు, రాధ నిర్ణయం చేసుకుంది. ఇప్పుడు నాకు కృష్ణుడు తప్ప వేరే ఏమొచ్చినా అవన్నీ నాకు అక్కర్లేదంటే అక్కర్లేదు. రాధా, మా బంగారు తల్లి చక్కగా చెప్పింది. 1,00,000 గోవులున్న తండ్రి కూతురు కోరిన కోరిక తెచ్చివ్వలేకపోతే ఇంకేం ప్రయోజనం? అంతే కదా రాధా? అంతే పెద్దమ్మా. కానీ ఈ రాధ మనసులోని మాట ఏ ఒక్కరూ అర్థం చేసుకోవట్లేదు. అరే కానీ తల్లి, కృష్ణుడు కావాలంటే ఎలా? నాన్నగారు, నేను మాట్లాడి అలసిపోయాను. మీరు నాకు కృష్ణుడు తీసుకొస్తేనే నేను నా పుట్టినరోజు పండుగని చేసుకుంటాను. లేదంటే నేను నా పుట్టినరోజు పండుగను జరుపుకోను. రాధా తల్లి. నాన్నగారు, నేను రాధని. నేనిక నిద్రపోబోతున్నాను. కృష్ణుని తీసుకొచ్చేంత వరకు నన్నెవరూ నిద్ర లేపకండి. అర్థమైందా మీ అందరికీ? మీ అమ్మాయేగా తను. మీకేమో 1,00,000 ఆవులున్నాయే. ఇక కృష్ణుణ్ణి తెచ్చివ్వండి మీ కూతురికి. నేను ఆ మనిషినే. వేణువు కూడా అదే వేణువు. అయినా ఇందులోంచి సంగీతం రావడం లేదే. చిన్నా, ఇలారా. చిన్నా, నీ పుట్టినరోజు దగ్గరకొచ్చేస్తుంది. అందుకని నువ్వు అటు ఇటు తిరగకూడదు. అమ్మా, నేను అటు ఇటు వెళ్ళడం లేదు. నేనేమో నేరుగా వెళ్తున్నాను. చిన్నా, ఏమైంది? నువ్వు బానే ఉన్నావు కదా? నేను బానే ఉన్నానమ్మా, కానీ ఈ వేణువే బాలేదు. వేణువా? వేణువుకేమైంది? అది తెలియడం లేదమ్మా. ఇందులోంచి వినవచ్చే సంగీతం అది రావడం లేదు. చూడమ్మా. యశోదా, వస్తున్నానండి. చిన్నా, నువ్వెక్కడికి వెళ్ళకు, ఇప్పుడే వస్తాను. ఏమైంది కృష్ణయ్య? వేణువు ఇంతవరకు సరిగ్గా మోగటం లేదా? నేను నీకొక మంచి ఆలోచన చెప్తాను. నేను లడ్డూ తినడానికి వెళ్తున్నాను. నా మాట విని నువ్వు కూడా నాతో రా. నీ పొట్టలో ఏదైనా తియ్యగా పడితే అప్పుడైనా వేణువు కూడా తియ్యగా పలుకుతుందేమో చూద్దాం. ఏదేమైనా సరే, నేను వేణువుని మధురంగా వాయించాల్సిందే. లేదంటే అన్నయ్య నన్ను ఇలాగే వేళాకోళం చేస్తుంటాడు.